న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. పోలీసులు 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 న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే, న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే. జనగాం ఈరోజు యాక్చువల్లీ మేము ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు జనగాం యొక్క బార్ అసోసియేషన్లో న్యాయవాద దంపతులను ఇద్దరిని నిన్న జరిగిన సంఘటన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారి యొక్క సమస్యను వాళ్ళకు వివరించినప్పుడు వాళ్ళు వివరించి బయటికి వచ్చినప్పుడు ఈ యొక్క పోలీస్ బగడ్రస్లో ఉండి మరి వాళ్ళు యొక్క కానిస్టేబుల్ ఎవరో మరి ఎస్ఐ అతని పైకి వచ్చి అతనిపై దొక్కుకుంటూ వెళ్ళి చాలా అంటే ఆ వీడియో ఉంది క్లిప్ మరి చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆ విషయంలో ఎందుకంటే ఈరోజు సమాజంలో న్యాయం ఉందా లేదా, చట్టం న్యాయవాదులు ఒక చట్టాన్ని ఒక సాధించే న్యాయవాదులకు ఈ విధంగా జరిగినప్పుడు సమాజంలో మామూలు ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆ కోణం మేము ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈ చోటు సంఘటనలు ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. మా బ్రూటల్ మర్డర్ కూడా వామరావు దంపతులు కూడా అంతకుముందు కూడా చాలా చంపేసినారు. సరే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఈ యొక్క పోలీసులు ఏంది, పోలీసులు వచ్చే ఏదైతే సమస్యలు వాళ్ళు తీసుకొని దానిపైన ఎంక్వైరీ చేసి ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు దాని మీద ఛార్జ్ తీసుకొని సరే ఆ విధంగా వాళ్ళు పోతే అది ఆ విధంగా బాగుంటుంది. కానీ మరి ఈరోజు సమాజాన్ని రక్షించే పోలీసులు ఈరోజు రక్షక భటులు భక్షక భటులై ఈరోజు వారిని దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద న్యాయవాదుల మీద ఆ విధంగా దౌర్జన్యం చేస్తే ఇంతవరకు సమంజసం. ఎందుకంటే ఈరోజు పోలీసులు అంటే వాళ్ళు ఒక వాళ్ళ పైన మనకు ఒక నమ్మకం ఉంది. ఈరోజు వాళ్ళు మనం రక్షించే వాళ్ళు ఒక రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో మన హక్కులను ఉల్లంఘించకుండా వాళ్ళు ఏంటంటే మనకి న్యాయం చేస్తారు. ఒక న్యాయం గురించి మేము పోతాం. మరి ఈరోజు న్యాయవాదులే న్యాయం గురించి పోయినప్పుడు మరి ఈ విధంగా భార్యాభర్తలపై ఎంతవరకు అది అమృతావు మరియు వాళ్ళ భార్య పైన ఈరోజు దురుసుగా ప్రవర్తించడము జనగాం జరిగిన సంఘటన, జనగాం భారత న్యాయవాదులపై జరిగిన సంఘటనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంఘం తరఫు నుంచి ఈరోజు మాకు పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మేము బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ గోలోనే మేము మొత్తం ఎంటైర్ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రము బార్ అసోసియేషన్ ఫెడరేషన్ స్టేట్ న్యాయవాదుల సంఘం నుంచి కూడా పిలుపుని వచ్చినందుకు మేము మొత్తం ఈరోజు వాస్తవంగా ఈరోజు జనగాం పిలుపునిచ్చారు. కానీ మేము ఈరోజు జనగాం పోలేం కాబట్టి ఇక్కడనే మేము వారికి ప్రొటెక్ట్ చేస్తున్నాము. కాబట్టి కోర్టును బంద్ చేసి ఈరోజు న్యాయవాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఈరోజు మేము ఈ బంద్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళను ఈ యొక్క చర్య చేయగలిగిన కానిస్టేబుల్ ఎవరు ఎస్ఐ ఎవరు ఉన్నారో వాళ్ళ బాధితులపైన ఎవరైతే ఆ విధంగా ప్రవర్తించిన వారిపైన చట్టపరమైన చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేసి అపోలో చెప్పి వారిని సస్పెండ్ చేయాలని చెప్పేస్తూ మేము మొత్తం మా యొక్క వికారాబాద్ న్యాయవాద సంఘం, సీనియర్ న్యాయవాద సంఘం మరియు జూనియర్ న్యాయవాద సంఘం తరఫున మహిళా న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు మేము ఈ యొక్క మేము కోరుతున్నాము ఈ ఉద్యమం ద్వారా. సమాధానం చెప్పే న్యాయవాదులము మా మీడియా విధంగా జరిగిందంటే మేము రెచ్చిపోతే సమాజంలో ఏముండదు. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చింది న్యాయవాదులము. ఈరోజు మీరు ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటే కాన్స్టిట్యూషన్ రైట్స్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటే అది న్యాయవాదుల పుణ్యమే అని చెప్తున్నాను. అందుగురించే మీరు మర్యాదగా ఫ్రెండ్లీ పోలీసులో ఉన్నా కూడా మీ విధులు మీరు నిర్వర్తించి మా విధులలో మీరు జోక్యం చేస్తుంటే తగదుమా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్తున్నాము కానీ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెస్తామని చెప్పి ప్రతి గవర్నమెంట్ అంటున్నది, ఏ గవర్నమెంట్ చేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అయినా ముందుకు వచ్చి న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెచ్చి అప్పుడు మా సంగతి ఏమో న్యాయవాదులు మేమనేది చూపిస్తామని చెప్పి గౌరవంగా చెప్తూ ఇది అక్కడ జరిగింది జనగాంలో జరిగిందనే కాదు, మా న్యాయవాద వృత్తులకు అన్నిటికీ జరిగింది. ఎక్కడైనా రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడ జరిగిన న్యాయవాదుల మీద ఊరుకోము. ఇంతవరకు ఏంటంటే ప్రొటెస్ట్ చేసినాము. తర్వాత మేము చేసే కార్యక్రమాలు ఏందో మేము చేసి చూపిస్తాము. అప్పుడు పోలీసే దిగి వచ్చారు. పోలీసులు కూడా రోడ్డు మీద స్థాయికి తీసుకుంటామని చెప్పి చెప్తూ ఈ మా అధ్యక్షుల గారి వారు అనుమతితో ఈరోజు మాట్లాడము, రమ్మడము, చేయడము జరిగింది. చర్య తీసుకోవాలి.
ఎందుకంటే పోలీసులు చేసినటువంటి అరాచక చర్యను మొత్తం తెలంగాణ ఇంటర్ బార్ ఫెడరేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయవాదులం అంటే మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. మేము కేవలం కక్షిదారుల తరపునే మేము వాదిస్తాము. వారి యొక్క రక్షణగానే మేము ఉంటాము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మేము విధులు నిర్వహిస్తాము. పోలీసులకు మాకు వ్యక్తిగతంగా వైరం ఉన్నది. వాళ్ళు అధికార దాహంతో అధికారం ఉన్నదని ఇలా జులుం చేయడము చట్ట వ్యతిరేకము. చట్టాన్ని రక్షించే పోలీసులే చట్ట వ్యతిరేకంగా పాల్పడితే వారిపై ప్రభుత్వం ఏదైతే కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ఉన్నదో దాని పరంగా వారిపై ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము న్యాయవాదులుగా మేము పౌరుల యొక్క వారి యొక్క రైట్ను ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఆ దంపతులు పర్వతరావు దంపతులు ఒక కక్షిదారు తరఫున అప్లికేషన్ ఏమైందని వెళ్తే మదమెక్కి కొవ్వుతోని సిబ్బందితోని సిఐఎస్ఐ మూర్ఖంగా ప్రవర్తించడము అది అప్రాథమికము. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా పోలీసులు న్యాయవాదులపై ఎన్నో దాడులు చేస్తున్నారు. పోలీసులు ఇకనైనా న్యాయవాదులు ఒకవేళ తలుసుకుంటే ప్రజాస్వామ్యాన్ని మేము స్తంభింపజేయగలము. ఎందుకంటే మేము ప్రొటెక్టర్లము కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. పోలీసులు ఇప్పటికైనా ఫ్రెండ్లీ పోలీస్గా వ్యవహరించాలి. లేకపోతే మేము తీవ్రంగా మేము కూడా చర్యలకు పాల్పడాల్సి వస్తుంది. స్పెషల్గా గవర్నమెంటు న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టాన్ని వెంటనే తేవాలి. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కల్పించాలి. ఎందుకంటే మేము అందరికీ లీగల్ అడ్వైజర్గా ఉంటాము. మాకే రక్షణ లేకపోతే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతాము, రాజ్యాంగాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేస్తామని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి పోలీసులు మళ్ళీ డ్యూటీలకు రాకుండా పూర్తిగా వారిపై నిషేధం విధించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు వికారాబాద్ బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుల వారి ఆధ్వర్యం లోపల తెలంగాణ ఫెడరేషన్ పిలుపు మేరకు మేము ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి ఈరోజు నిరసన కార్యక్రమాలను పాల్గొంటున్నాము. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.